వెల్కమ్ టు అవర్ ఛానల్. మన భారతదేశ మహాభారతంలో ఒక అద్భుతమైన పాత్ర ఉంది. ఇది సాధారణమైన పాత్ర కాదు. ఇందులో వేసుకునే అన్నం ఎప్పుడూ ఇంకిపోదు. ఎంతమందికైనా అన్నం పెడుతూనే ఉంటుంది. ఆ పాత్ర పేరే అక్షయ పాత్ర. అక్షయ అంటే నశించనిది అని అర్థం వస్తుంది. పాత్ర అంటే గిన్నె, అంటే ఇది ఒక నశించని శక్తితో నిండిన పాత్ర. ఈ పాత్ర ఎప్పుడూ ఖాళీ కాదు. దీన్ని ఉపయోగించే వారికి ఎప్పుడూ తిండి ఉండేలాగా ఆశీర్వదించబడిందని మన పురాణాలు చెప్తున్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన అక్షయ పాత్రని ఎవరిచ్చారు, ఎవరు కనుగొన్నారో తెలుసా? ఈ అద్భుతమైన అక్షయ పాత్రనిచ్చింది సూర్యదేవుడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది రోజుకొక్కసారైనా పాండవులకి అన్నం తినిపించలేకపోతున్నానని చాలా బాధపడుతుంది. అది చూసిన పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు సూర్యదేవుడికి పూజలు చేస్తాడు. అతని భక్తికి మెచ్చిన సూర్యుడు ధర్మరాజుకి అక్షయ పాత్రనిచ్చాడు. అలా అక్షయ పాత్ర పాండవుల దగ్గరికి వచ్చింది. ఈ పాత్రలో ద్రౌపది అన్నం వండినప్పుడు రోజు ఆమె తినే వరకు ఎంతమందికైనా అన్నం పెడుతూ ఉండేది. కానీ ఆమె తిన్న తర్వాత మాత్రం ఆ రోజు పాత్ర శక్తి పనిచేసేది కాదు. అలా ఈ అక్షయ పాత్ర ప్రధానంగా ఉపయోగించింది ద్రౌపది. అయితే పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు అనేక మంది ఋషులు, అతిథులు, ఆచార్యులు పాండవుల దగ్గరికి వచ్చేవారు. వారికి అన్నం పెట్టడానికి ద్రౌపది చాలా ఇబ్బందులు పడేది. అప్పుడు ఈ అక్షయ పాత్ర ఒక వరంలా మారింది. ద్రౌపది ఒక్కసారి ఈ పాత్రలో అన్నం వండితే రోజంతా ఎవరికైనా సరిపోయేది. అయితే ఒకరోజు ఇది తెలుసుకున్న దుర్యోధనుడు ద్రౌపదిని మళ్ళీ అవమానించేందుకు దుర్వాస మహర్షిని 100 మంది శిష్యులతో కలిసి పాండవుల వద్దకు పంపిస్తాడు. దుర్వాస మహర్షి వచ్చేసరికి అప్పటికే ద్రౌపది భోజనం చేసి ఉండడం వల్ల పాత్ర శక్తి పనిచేయదు. అండ్ ఆమె భయంతో ఏం చెయ్యాలో తెలియక శ్రీకృష్ణ భగవానుని పిలుస్తుంది. శ్రీకృష్ణుడు వచ్చే పాత్రను చూస్తాడు. అప్పుడు ఆ పాత్రలో చిన్న అన్నం మెతుకు మిగిలి ఉంటుంది. అది చూసిన శ్రీకృష్ణుడు ఆ అన్నం మెతుకుని తింటాడు. శ్రీకృష్ణుడు తిన్న వెంటనే దుర్వాస మహర్షితో వచ్చిన దేవతలందరికీ ఆకలి తీరిపోతుంది. అండ్ అలానే దుర్వాస మహర్షి కడుపు కూడా నిండిపోతుంది. అదే అక్షయ పాత్రకున్న శక్తి. ఇది కేవలం పాండవుల కోసం మాత్రమే కాదు, అనేక ధర్మ పరిరక్షణ చర్యలకు కూడా ఉపయోగపడింది. ఈ అద్భుతమైన పాత్ర ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రయాణించిందో తెలుసా? మొదట ఇది దేవలోకంలో ఉన్న ఒక శక్తివంతమైన పాత్రగా ఉండేది. తర్వాత దీనిని సూర్యుడు ధర్మరాజుకిచ్చాడు. ఆపై ద్రౌపది ద్వారా ఉపయోగించబడింది. తర్వాత శ్రీకృష్ణుడు కూడా దీన్ని ఉపయోగించి ధర్మాన్ని కాపాడాడు. మహాభారత యుద్ధం అనంతరం ఇది మాయమైపోయినట్లు పురాణాలు చెప్తున్నాయి. కొన్ని కథనాల ప్రకారం శ్రీకృష్ణుడు దీనిని తిరిగి తీసుకుని వెళ్ళిపోయాడని చెప్తున్నారు. కానీ ఈ అక్షయ పాత్ర వల్ల ఎవరికి లాభం చేకూరిందో తెలుసా? దీనివల్ల పాండవులు వారి అరణ్యవాసంలో ఆకలితో బాధపడకుండా ఉన్నారు. ద్రౌపది ఆమె ధర్మాన్ని నిలబెట్టుకోగలిగింది. ఋషులు, అతిథులకు అన్నదానం జరిగింది. శ్రీకృష్ణుడు ధర్మ పరిరక్షణలో ఉపయోగపడింది. ఆ కాలపు ప్రజలందరికీ ఇది అహింస, ఆత్మ సమర్పణకు చిహ్నంగా నిలిచింది. కానీ అలాంటి ఒక అద్భుతమైన అక్షయ పాత్ర ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? ఇది ఇప్పుడు భౌతికంగా మనకు అందుబాటులో లేదు. దాని శక్తిని, ప్రభావాన్ని మానవులు అందుకోవడం కష్టమే. పురాణాల ప్రకారం అక్షయ పాత్ర మహాభారత యుద్ధం తర్వాత తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయినట్లు లేదా శ్రీకృష్ణుడి చేతుల్లోనే మాయమైనట్లు చెప్తున్నారు. ఈ రోజు అది భగవంతుని ఆశీర్వాదంగా మాత్రమే మిగిలిపోయింది. అయితే ఈ అద్భుతమైన కథ ఆధారంగా ఆధునిక కాలంలో ఇస్కాన్ సంస్థ అక్షయ పాత్ర ఫౌండేషన్ అనే ఒక నోబెల్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది మంది పేద పిల్లలకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తుంది. టెక్నాలజీ ఆధారంగా హైజీన్ మెయింటెనెన్స్తో పెద్ద పెద్ద కిచెన్లు నిర్మించి ప్రతిరోజు వేరు వేరు రాష్ట్రాల్లో లక్షల మందికి అన్నం వండి పెడుతుంది. దీనివల్ల ప్రస్తుతం ప్రజల్లో సహాయం, సేవా భావన పెరిగింది. ఈ ఆధునిక అక్షయ పాత్ర ప్రాజెక్ట్ కూడా మన పురాణాల్లోని అక్షయ పాత్రకి ప్రతిరూపంగా భావించవచ్చు. మన మహాభారతం మనకి నేర్పే ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఎవరు ధర్మాన్ని అనుసరిస్తారో వారిని దేవుడు ఏదో ఒక రూపంలో రక్షిస్తాడు. అక్షయ పాత్ర మాయ కాదు, అది మనకిచ్చే ఒక సందేశం. తినేవాడికే కాదు, అన్నం పెట్టేవాడికి కూడా ఎప్పుడూ నిండుగానే ఉంటుంది భగవంతుని దయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.